మా అదేది తమిళనాడులో కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడపగలిగారు. అట్లాగే మన బెంగాల్ అదే బీహార్ లో కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయగలిగారు. అట్లాగే అన్ని చోట్ల అన్ని చోట్ల ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే బాబు గారు సాధించగలిగారంటే బాబు గారి నాయకత్వాన్ని మనం ఒప్పుకోవాలి. నాయకత్వ సామర్థ్యాన్ని, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే తీరుని, అది మీరు ఒప్పుకోవట్లా. నేనైతే ఒప్పుకోను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పటికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది అక్కడ బీజేపీ నాయకులకి. దాంట్లో వాళ్ళు ఆయన చెప్పిన చోట్ల బీజేపీకి అది కాదు, వాళ్ళది కాదు. ఆ తర్వాత ఇక్కడికి పంపించిన వాళ్ళకి అక్కడ వాళ్ళేమో ఓకే పొత్తు రెడీ అన్నారో అయిపోయింది. తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళకి 7 గంటల పాటు ఆయన బ్రీఫింగ్ ఇచ్చారు. ఆ బ్రీఫింగ్ దెబ్బకి ఈ సీట్లు అయితేనే మనం గెలుస్తామనేటువంటి స్టేజ్కి బీజేపీ అధినాయకత్వాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఒప్పించగలిగారంటే చంద్రబాబు గారిలో ఉన్నటువంటి నైపుణ్యం, ఆ నేరేటివ్ స్పిరిట్ ని మనం మెచ్చుకోవాలి. ఈజ్ ఎ గుడ్ లీడర్, పవర్ఫుల్ లీడర్. పాండే గారు వచ్చారు సార్, అదే పృథ్వీ గారు కూడా ఉన్నారు నాకు తెలిసి. పవన్ కళ్యాణ్ ఓన్లీ బీజేపీ సంబంధించిన ముగ్గురుతో కాదు సార్. పవన్ కళ్యాణ్ లేదు సార్, మీరు అడ్డుపడుతున్నది ఏమనుకోవద్దు. చెప్పండి. బీజేపీ పార్టీని కమాండ్ చేసే స్థాయిలో తెలుగుదేశం పార్టీ లేదు. పొద్దుధర్మంగా మితధర్మంగా ఇది కమాండ్ అంటలేదు సార్. అంటే ఆయన చంద్రబాబు గారు ఒక పర్ఫెక్ట్ జెంటిల్మెన్, పర్ఫెక్ట్ గా సాధించగలిగారు. ఆయన విజేత అంటున్నా నేను. ఆయన విజేత. భారతీయ జనతా పార్టీ దేశమంతా కథ నడిపినటువంటి వాళ్ళని తను నడిపించగలగడం అంటే మీరు ఒప్పుకోవాలి. మీరు చెప్పాలి, నేను చెప్తున్నా. ఒక లెక్క, ఆంధ్రప్రదేశ్ లో మరో లెక్క. అలా ఏం ముగ్గురు సమానం ఏ లెక్క లేదు. ముగ్గురు పార్టీలు సమానంగా పోతున్నాయి, కలిసిపోతున్నాయి. మన మధ్య నువ్వు పెద్ద నేను పెద్ద నువ్వు చిన్న నేను కనుక్కోవాలి. అది తెలుగుదేశం పార్టీ అయినా బీజేపీ పార్టీ జనసేన సరే సమానం ఉంటే అప్పుడు ఎట్లాగంటే అర్బన్ సెట్లలో మీరు ఒక 3వ వంతు తీసుకుంటాం, మేము ఒక 3వ వంతు తీసుకుంటాం, జనసేన 3వ వంతు తీసుకుంటది అంటే అప్పుడు అది సమానం అంటారు. 10 సీట్లకి సమానం. రవికిరణ్ గారు చెబుతున్నారు ఒక పాయింట్. ఇప్పుడు ఇక్కడ సమానం అని మనం అనుకున్నా కూడా తప్పే అది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన ఎన్నికల్లో కూడా వాళ్ళకి దగ్గర 40% ఓట్లు వచ్చాయి మన ఎన్నికల్లో కూడా. మేము 0.86. అక్కడ నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్ల ప్రస్తావనలో ఉప ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, లేకపోతే వేరే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఓవరాల్ గా ఒక 5% కి రీచ్ అయ్యాం యావరేజ్ చూస్తే. అలాగే జనసేన పార్టీ కూడా వాళ్ళు 5.5 నుంచి మొదలయ్యి ఇప్పటికి 10%కి వచ్చి ఉంటారు. అంటే యావరేజ్ గా జరిగి చూసుకుంటే. అంటే ఇప్పుడు మాది 5, వాళ్ళది 10, అలాగే తెలుగుదేశం పార్టీకి 30 అనుకోండి. ఇప్పుడు మన సమానం కాదు కదా, ఓట్ షేర్ సమానం కాదు, బలాబలాలు సమానం కాదు. అసలు సమానం అయితే పొత్తు పెట్టుకోరు. అందరు సమానం అయితే అందరూ ఈక్వల్ గా ఉండి పొత్తు ఎందుకు పెట్టుకోవాలి? మాది మైనారిటీ స్టేక్, అలాగే జనసేన, అలాగే తెలుగుదేశం, ఆ విధంగానే తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా 170 స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారు, ఆశావాహులు ఉన్నారు. వారు కూడా 31 స్థానాల్లో వాళ్ళు వదులుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ఆశావాహులు ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాగే మాకు తక్కువ ఉన్నా, లేదా జనసేనకు కూడా తక్కువ ఉన్నా అనేకమైన ఆశావాహులు యువతరం అందరూ వచ్చున్నారు. అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. సో త్యాగాలు అనేది అన్ని పార్టీలు చేస్తున్నాయి. కొంచెం ఎక్కువ త్యాగాలు మేము చేస్తాం. ఎందుకంటే ఎక్కువ ఆశావాహులు 170 స్థానాలకు 3,000 మంది లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు 10కి రిస్ట్రిక్ట్ అవుతున్నాం కాబట్టి ఎక్కువ త్యాగాలు. ఇది పక్కన పెడితే ఇందాక లక్ష్మణ్ గారు అడుగుతున్నటువంటి ఎవరు గెలిపిస్తారు ఆ స్థానాల్లో, 10 స్థానాల్లో ఎవరు గెలిపిస్తారు అన్నారంటే, నా పాయింట్ ఏంటంటే ఈరోజు 40% ఓట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, 10% ఉన్న జనసేన, 5% ఉన్న మాతో కలిస్తే 55% వస్తుంది. ఆ 55% వస్తే ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారు విజనరీ ముఖ్యమంత్రి అవుతారు. అది ఆబ్జెక్టివ్. అది అవ్వాలి అంటే మేము పోటీ చేస్తున్నటువంటి 5%, ఉదాహరణ తీసుకున్న అరకు పార్లమెంటు, మాకు 5% ఓటుంది. మా 5% ఓటుకి 40% ఓటు తీసుకురావాల్సింది ఎవరు? మెజారిటీ ఓట్లు